Hello అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ నియోనటాలజిస్ట్ అట్ పారామితా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదినగూడ. ఈరోజు లూజ్ మోషన్స్, డయేరియా, విరేచనాల గురించి తెలుసుకుందాం. జనరలీ విరేచనలు అయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా పిల్లలు సమ్మర్లో వాటర్ పొల్యూషన్ వల్ల, ఇంకా కామన్గా తీత్ వచ్చే పిల్లలు అంటే పనులు వచ్చేటప్పుడు చిగుళ్ళు కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల చెయ్యి నోట్లోకి వెళ్ళి జనరల్లీ 6 months తర్వాత బేబీస్ వెన్స్ క్రాలింగ్ స్టార్ట్ అయినప్పుడు పాకుతూ చెయ్యి అక్కడిక్కడ టచ్ చేసి చెయ్యి నోట్లోకి వెళ్ళడం వల్ల మోషన్స్ కామన్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ తీత్ వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి అంటారు. అది తీత్ వల్ల కాదు, బేబీస్ గమ్స్ ఇచ్చింగ్ ఉండడం వల్ల, చెయ్యి మాటికి లోపలికి వెళ్ళడం వల్ల మోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఈ మోషన్స్ అవ్వడానికి కొన్ని వైరస్ కూడా కారణం అవుతాయి. జనరలీ ఇన్ఫాంట్స్ అంటే 1 year లోపు ఉండే పిల్లలకి ఇబ్బంది పెట్టే వైరస్లో రోటా వైరస్ అనేది ముఖ్యమైనది. కాకపోతే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది మనకి అందుబాటులో ఉంది. ఈవెన్ గవర్నమెంట్లో కూడా అంగన్వాడీలో కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో కంపల్సరీ ఆ రోటా వైరస్ ఓరల్ వ్యాక్సిన్ అది డ్రాప్స్ లాగే ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా డైరియా అనేది కొంచెం తగ్గించే అవకాశం ఉంది. సో ఇలా మోషన్స్ అయినప్పుడు ఎప్పుడు మోషన్స్ ఉంటారు అంటే మన మోషన్ స్టూల్ కన్సిస్టెన్సీ, ఫ్రీక్వెన్సీ అంటే దాని క్వాలిటీ అంటే లూజ్గా అవ్వడము ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అవ్వడం దాన్ని విరేచనాలు ఆర్ డయేరియా అంటారు. అది జనరలీ రోజు 3-4 సార్లు కన్నా ఎక్కువ అవుతే దాన్ని విరేచనాలుగా కన్సిడర్ చేస్తాము. దాంతోపాటు కొంచెం బ్లడ్ కూడా వస్తుంది, జిగట వస్తుంది అంటే దాన్ని డిసెంట్రీ అంటారు. కొన్ని స్పెసిఫిక్ ఆర్గానిజమ్స్ డిసెంట్రీ అంటే కొంచెం కాజ్ చేస్తుంటాయి, కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంటే బ్లడ్ కూడా వస్తుంటుంది. సో వీటికి కారణాలుగా కామన్గా చూసేది మనం ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, షైజెల్లా అంటారు. వాటితో పాటు కొన్ని జనరలీ మోషన్స్కి కారణాలు ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని వేరే కాజెస్ ఏముంటాయంటే కౌ మిల్క్ అలర్జీ, కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. కొంతమందికి ఆవు పాలు ఇవ్వడం వల్ల, లేదు మన మదర్ తీసుకునే మిల్క్లో ఉండే డైరీ ప్రోడక్ట్స్ వల్ల కూడా బేబీస్కి అలర్జీ రావచ్చు. కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. కొంతమంది బేబీస్ విరేచనలు అయ్యాక కూడా సెకండరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చి దానివల్ల కూడా మోషన్స్ తగ్గకుండా కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. సో కొన్ని ఎండోక్రైనల్ కాజెస్ కూడా ఉంటాయి. అంటే రేర్గా మనకి అంటే హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందికి వస్తుంటాయి. లైక్ గ్రేవ్స్ డిసీజ్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, కొంతమందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల లైక్ క్రాన్స్ డిసీజ్ లాంటివి, వాటి వల్ల కూడా మోషన్స్ అవుతూ ఉంటాయి. సో మోషన్స్ అయినప్పుడు బేబీస్లో బ్లడ్ అనేది అంటే బాడీలో ఉండే వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ. బ్లడ్ అనేది కూడా 8 ml/kg. అంటే ఒక 3 kgs బేబీని చూస్తే తనకి ఓవరాల్ బ్లడ్ కంటెంట్ ఎంత అంటే ఒక 250 ml, 8 ml/kg అంటే 1/2 లీటర్. అదే ఒక మన అడల్ట్లో 5 లీటర్లు బ్లడ్ ఉంటుంది. కానీ ఒక చిన్న 3 కిలోల బేబీకి కేవలం ఉండేది 250 ml ఓవరాల్గా బ్లడ్ వాల్యూమే. సో గట్టిగా 5 సార్లు 10 సార్లు మోషన్స్ వెళ్తే వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిహైడ్రేషన్తో పాటు బాడీలోంచి నీరు అంతా వెళ్ళి కిడ్నీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కామన్గా మనం పుట్టిన పిల్లల్లో ఎండాకాలం సరిగా మిల్క్ ఇవ్వకపోవడం వల్ల, ఫాల్టీ ఫీడింగ్ వల్ల డిహైడ్రేషన్ వెళ్తూ డ్రాస్టిక్గా వెయిట్ లాస్ 10%, 20%, 30% వెయిట్ లాస్ అయ్యి, ఆ వెయిట్ లాస్ అవడం వల్ల కిడ్నీ పైన ఎఫెక్ట్ అయ్యి యూరిన్ పాస్ చేయకపోవడం, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం అలాంటివి చూస్తూ ఉంటాం. సో తల్లిదండ్రులు ముఖ్యంగా సమ్మర్లో జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే బేబీ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, ఫీడింగ్ సరిగ్గా అవుతుందా లేదా. సో మోషన్స్ అయినప్పుడు సో ఎన్నిసార్లు మోషన్స్ అయితే అన్నిసార్లు, 10 సార్లు మోషన్స్ అయినా 10 సార్లు మిల్క్ ఇస్తూ ఉండాలి. సో అవుట్పుట్ ఎంత ఉంటే అంత ఇన్పుట్ ఇస్తూ ఉండాలి. సో యూ షుడ్ బ్యాలెన్స్. సో వాళ్ళు డిహైడ్రేషన్ కాకుండా ఉండాలి. ఒక్కసారి డిహైడ్రేషన్ అవుతున్నారు అనుకోండి, అన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. డిహైడ్రేషన్ అవ్వట్లేదు అని ఎలా తెలుస్తుంది అంటే మన బాడీలో బేబీస్ యూరిన్ బాగానే పాస్ చేస్తున్నారు, స్కిన్ అనేది లూజ్గా లేదు, సో నాలుక అనేది ఎండిపోలేదు, బేబీ యాక్టివిటీ డల్గా లేదు, యాక్టివ్గా ఉంది, అలాంటివి ఉన్నాయంటే బేబీస్ డిహైడ్రేషన్కి వెళ్ళట్లేదు అన్నట్టు. డిహైడ్రేషన్ అనేది ఒక్కోసారి డేంజరస్గా, లైఫ్ థ్రెటనింగ్గా కూడా పరిగణించవచ్చు. పిల్లలు మోషన్స్ అయిన పిల్లలకి తల్లిదండ్రులు ఫస్ట్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత అవుట్ వెళ్తుందో అంత ఇన్పుట్ ఇస్తూ ఉండాలి ఏదో విధంగా. సో 6 నెలల లోపు పిల్లలు ఉంటే తల్లిపాలు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మిల్క్ ఇస్తుండండి. మిల్క్ ఇస్తున్నారు, మిల్క్ తాగుతున్నారు, బేబీ యూరిన్ పాస్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు అంటే జనరల్లీ టెన్షన్ అన్న అవసరం లేదు. కానీ మోషన్స్ అవుతూనే ఉన్నాయి, మిల్క్ తాగట్లేదు, యూరిన్ పాస్ చేయట్లేదు అంటే సంథింగ్ రాంగ్. సో డిహైడ్రేషన్కి వెళ్ళి కిడ్నీ పైన ఎఫెక్ట్ పడి డల్ అయ్యి షాక్లోకి వెళ్ళి సో లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి, టోటల్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా డిహైడ్రేషన్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా చూసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్.
సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మేము ఓపీలో ఏ తల్లిదండ్రులు వచ్చినా చెప్పేది ఏంటంటే, మోషన్స్ అవుతున్నాయా, కంగారు లేదమ్మా, 70% మోషన్స్ లూజ్ డయేరియా అనేది మనకి 1 వీక్లో తగ్గిపోతుంది చిన్నపిల్లల్లో. సో అంతవరకు మీరు రిప్లేస్ చేస్తూనే ఉండండి. సో 90%, 95%, కొంతమందికి 1.5 వీక్ 2 వీక్స్ పట్టవచ్చు. సో 95% తగ్గిపోతాయి, సెల్ఫ్ లిమిటింగే ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి. సో ఆ లోపు మీ బిడ్డ, మీ బాబు డిహైడ్రేషన్, నీరు బాడీలో ఉన్న నీరు తగ్గిపోయి డిహైడ్రేషన్కి వెళ్ళి బాడీలోకి అవయవాలకి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం ఈజ్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా యూరిన్ పాస్ చేయట్లేదు, బేబీ నాలుక ఎండిపోయింది, డల్ అవుతున్నారు అంటే ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో అదొక్కటే పాయింట్. సో హాస్పిటల్కి వెళ్ళాలంటే బేబీ మూత్రం పోయేట్లు ఒక 6 గంటలో, ఒక 12 గంటలో ఒక్కసారి కూడా మూత్రం పోయలేదు, నాలుక అనేది ఎండిపోతుంది, నోరు అనేది ఎండిపోతుంది అనేది చూసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. సో 6 నెలల తర్వాత పిల్లలు ఉంటే కొంచెం రిస్క్ కొంచెం తగ్గుతుంది, కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ మిల్క్తో పాటు ఓఆర్ఎస్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓఆర్ఎస్ సాచెట్స్ దొరుకుతాయి, పీడియాట్రిక్ ఓఆర్ఎస్, వాటర్లో కలిపి చెంచుతో ఎంత వీలైతే ఎన్నిసార్లు మోషన్స్ వెళ్తే అన్నిసార్లు ఇస్తూ ఉండాలి. వాటితో పాటు అవి ఇంకా టైం పడుతుంది తగ్గట్లేదు అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, పర్టికులర్లీ ప్రోబయోటిక్స్ అంటారు, గుడ్ బ్యాక్టీరియా. ఒక్కోసారి బాడీలో మనకు చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అనేది మన ఇంటెస్టైన్లో ఉంటాయి. సో వాటి మధ్యలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి ఇంటెస్టైన్ అనేది సక్రమంగా పనిచేస్తుంది. ఒకసారి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మోషన్స్ అవుతుంటాయి. సో అప్పుడు అలాంటి టైంలో మనం గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్ అనేది సప్లిమెంట్ చేస్తుంటాం. అందులో ప్రోబయోటిక్ సాచెట్స్ దొరుకుతాయి, లిక్విడ్ దొరుకుతుంది. జనరల్లీ మల్టీ స్ట్రెయిన్ ఉంటాయి, 1 సింగిల్ స్ట్రెయిన్ ఉంటుంది. దానికి తగ్గట్టు దీనికి మన ఎవిడెన్స్ ప్రకారం మనకు ఉండే రీసెర్చ్ బట్టి ఏదైనా ఇవ్వచ్చు. కానీ జనరల్లీ న్యూ బార్న్స్ బేబీస్లో మనం మల్టీ స్ట్రెయిన్ ఇస్తుంటాము. సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకు విరేచనలు అనేది కామన్, సమ్మర్లో జనరల్లీ అవుతూ ఉంటాయి, జనరల్లీ తీత్ వచ్చే టైంలో అవుతూ ఉంటాయి. పరిశుభ్రంగా మన వాటర్, ఒకవేళ పౌడర్ మిల్క్ ఇస్తున్నప్పుడు వాటర్ని పరిశుభ్రంగా వేడి చేయడం, కానీ బాటిల్ ఇచ్చేప్పుడు బాటిల్ కంటైనర్స్ కానీ అవి స్టెరిలైజ్ చేయడము, నిప్పుల్స్ రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండడము, మన హ్యాండ్ వాష్ చేసుకుంటుండము, బేబీస్ కూడా రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయడము, తన పాకే సరౌండింగ్స్ కూడా క్లీన్ చేసుకోవడము, ఇది ఆల్ థింగ్స్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ మోషన్స్ ఆర్ డయేరియా. అండ్ ఆల్సో వ్యాక్సిన్స్, రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి తీసుకోండి. దాంతోపాటు డిహైడ్రేషన్ కాకుండా బేబీ మోషన్స్ అయినా కంగారు పడకుండా, బేబీకి ఎన్నిసార్లు డిహైడ్రేషన్ అయితే అన్నిసార్లు మిల్క్ ఇస్తూ రిప్లేస్ చేస్తూ పోయారనుకోండి, మిల్క్ కానీ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ ఏదో ఒకటి ఇవ్వండి, ద్రవ పదార్థాలు, ఈవెన్ వాటర్ అయినా పర్లేదు, ఇస్తూ పోండి. బేబీ డిహైడ్రేషన్కి వెళ్ళకూడదు, అదొకటి గుర్తుపెట్టుకుంటే బేబీస్ జనరలీ 70% బేబీస్ వారం రోజుల్లోపు డయేరియా అనేది తగ్గిపోతుంది. సో కాంప్లికేషన్స్ మీరు చూస్తున్నారు, లేకపోతే మోషన్లో బ్లడ్ వస్తుంది అంటే ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.